సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం బయటికి రానియకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సైలెంట్ గా షూటింగ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను తీసుకోవడానికి కారణం చాలా పెద్దదే అని తెలుస్తుంది. రాజమౌళి గత చిత్రం RRR సినిమాకి ఒక ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఈ సినిమాకు అవార్డు లభించింది. అయితే ఆ అవార్డుని అమెరికా కుర్రాడిని పెళ్లి చేసుకుని హాలీవుడ్లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రాకి చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేసినట్లుగా చెప్తున్నారు. ఆస్కార్ రావడానికి వెనుక ప్రియాంక చోప్రా ఏజెన్సీ కృషి కూడా గట్టిగానే ఉందని వాదన వినిపిస్తుంది. దానికి కృతజ్ఞతగా రాజమౌళి ఆమెను ఆ సినిమాలోకి తీసుకున్నారని అంటున్నారు. తన సొంత సినిమా కాకపోయినా తన ఏజెన్సీ ద్వారా ప్రియాంక చోప్రా RRR సినిమాను గట్టిగా ప్రమోట్ చేయించి ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లింది. అదే ఆమె స్వయంగా నటించిన సినిమా అయితే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని దాన్ని మరింత పుష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి తోడు ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్లో చక్రం తిప్పుతుంది. ఆమెకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. కాబట్టి ఆమెను రాజమౌళి తెలివిగా ఈ సినిమాలో భాగం చేశారనే ప్రచారం జరుగుతుంది. అయితే అందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా జాన్ అబ్రహంల మీద సీన్స్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.